పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. తొలుత ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. టెహరాన్ దాడులకు ప్రతీకారంగా మరోసారి ఇజ్రాయెల్ భారీగా దాడులు జరిపింది. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఆ దేశ అణుకేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా ఇరాన్ అణు ఒప్పందానికి రావాలని, లేదంటే మరింత తీవ్ర దాడులుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరమయ్యాయి. దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. తొలుత ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా టెహరాన్ భారీ క్షిపణులతో ప్రతిదాడులు చేసింది. వీటిని అడ్డుకున్న టెల్ అవీవ్ మరోసారి ఇరాన్ ప్రాంతాలపై విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్పై ఇజ్రాయెల్ దళాలు భీకర స్థాయిలో విరుచుకుపడ్డాయి. తొలుత ఇరాన్ అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇందుకు దీటుగా స్పందించిన ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. ప్రతీకార దాడులకు దిగిన టెహరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణుల్ని ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. పదుల సంఖ్యలో ఇజ్రాయేలీలు గాయపడ్డారు. పలు భవంతులు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు అమెరికా సహకారాన్ని అందిస్తోంది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి 200కు పైగా క్షిపణులు టెహరాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పౌర నివాసాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఇరాన్ను ఇజ్రాయెల్ రాజకీయ పార్టీల నేతలు హెచ్చరించారు. ఇరాన్ ఎదురుదాడిలో నష్టం వివరాల్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. దేశంలో మాత్రం అత్యయిక పరిస్థితిని విధించింది. దేశవ్యాప్తంగా సైన్యాన్ని అప్రమత్తం చేసింది. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగింది. శుక్రవారం ఉదయమే దాడులు చేసిన ఇజ్రాయెల్ 24 గంటల్లోపే మరోసారి అణు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. తాజాగా ఇస్ఫహాన్ అణుస్థావరంపై విరుచుకుపడ్డట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఈ మేరకు ఇస్ఫహాన్లోని అణుస్థావరాలు ఉన్న నిర్మాణాల్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. భూగర్భంలో నిర్వహిస్తున్న అణుశుద్ధి కేంద్రం ఫోర్దో పైన దాడులు చేసినట్లు పేర్కొంది. అంతకుముందు శుక్రవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహరాన్తో పాటు మొత్తం 200 లక్ష్యాలపై దాడి చేసినట్లు తెలిపింది. ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఇస్ఫహాన్ ప్రాంతంలోని అణుస్థావరంపై విరుచుకుపడి లక్ష్యాల్ని ఛేదించినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. ఈ ప్రాంతంలో అణుబాంబుల తయారీ కోసం యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. యురేనియం శుద్ధి కోసం వినియోగించే ల్యాబ్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని ధ్వంసం చేసినట్లు పేర్కొంది. తమ దాడుల్లో ఇరాన్కు చెందిన పలు ఎయిర్ బేస్లను ధ్వంసమైనట్లు ఐడిఎఫ్ పేర్కొంది. అవసరమైనంత మేరకు మళ్లీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు. 329 మంది గాయపడ్డారు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాల్ని కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే దీన్ని టెల్ అవీవ్ వర్గాలు తోసిపుచ్చాయి. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మండిపడ్డారు. శిక్ష తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్పై హూంకరించారు. ఇరాన్పై తాజా దాడికి ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టింది. తమ దేశ ఉనికిని కాపాడుకునేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రధానమంత్రి నెతన్యాహు తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాల వల్ల తమ దేశానికి కలిగే ముప్పును తొలగించేందుకే ఈ చర్యను చేపట్టామన్నారు. రైజింగ్ లయన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. ఈ క్షణాన్ని ఉపయోగించుకుని ఇరాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏకం కావాలని పేర్కొన్నారు. ఈ సమయంలో తాను, ఇజ్రాయెల్ ప్రజలు వారికి మద్దతుగా ఉంటారని తెలిపారు. మరోవైపు టెహరాన్ హద్దుమీరుతోందని, పౌర ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాల్లంట్ పేర్కొన్నారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికైనా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి సూచించారు. ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్కు రెండో అవకాశం లభించిందని ట్రంప్ పేర్కొన్నారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడుల్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలోని సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ప్రతిదాడికి దిగడంతో పశ్చిమాసియాకు యుద్ధ నౌకల్ని, సైనిక వ్యవస్థల్ని అమెరికా తరలిస్తోంది.